ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 55వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదాది వానరులు ప్రాయోపవేశం చేయుట అనే కథగా విందాం. ధర్మ సమ్మతము ప్రభు భక్తితో కూడినది వినయ సంపన్నము అయిన హనుమంతుని వాక్యం విని అంగదుడు ఈ విధంగా పలికాడు. సుగ్రీవునిలో స్థైర్యము, ఆత్మ మనస్సుల పరిశుద్ధత్వము, సాధుత్వము, రుజుత్వము, పరాక్రమము, ధైర్యము ఇవి ఏమీ లేవు. నిందితుడైన ఏ సుగ్రీవుడు అన్న జీవించి ఉండగానే ధర్మానుసారంగా తనకు తల్లి వంటిది అన్నగారి ప్రియురాలు భార్య అయిన పట్టమహిషిని స్వీకరించాడో, ఏ దురాత్ముడు దుందుబి బయటకు వచ్చినచో వానితో యుద్ధం చేయడానికి నియమింపబడ్డా కూడా ఆ బిలము ముఖం కప్పివేశాడో అతడు ధర్మాన్ని తెలిసినవాడు ఏ విధంగా అవుతాడు? ఏ సుగ్రీవుడు శపథపూర్వకంగా చేతులు కలిపి ఉపకారం చేసిన మహాకీర్తిశాలి అయిన రాముని కూడా మరచాడో అట్టివాడు ఎవరి ఉపకారాన్ని గుర్తుంచుకుంటాడు? అతడు లక్ష్మణునికి భయపడి సీతాన్వేషణమునకై మనల్ని పంపాడు గాని అధర్మ భయం చేత కాదు. అట్టి వానిలో ధర్మం ఎలా ఉంటుంది? ఆ సుగ్రీవుడు పాపాత్ముడు, కృతఘ్నుడు, ఉపకారాన్ని స్మరించనివాడు, చంచలమైన మనస్సు గలవాడు. అట్టి వానిని పూజ్యుడెవ్వడైనా ఎన్నడైనా విశ్వసిస్తాడా? విశేషించి అతని వంశంలో పుట్టినవాడు విశ్వసిస్తాడా? గుణవంతుడైనను గుణవంతుడు కాకపోయినను పుత్రుడే రాజ్యమునందు స్థాపించదగినవాడు. అందుచేత తన పుత్రుని కాదని సుగ్రీవుడు శత్రుకులానికి చెందిన నన్ను చంపకుండా ఉంటాడా? నా ఆలోచనలు భగ్నమైనవి. నా వలన అపరాధం జరిగింది. నా శక్తి కూడా భగ్నమైంది. అట్టి నేను కిష్కింధ చేరి దుర్బలుడైన అనాథుడి వలె ఏ విధంగా జీవించగలను? శఠుడు, క్రూరుడు, ఘాతకుడు అయిన సుగ్రీవుడు రాజ్యం కొరకే నన్ను రహస్యంగా దండించి బంధిస్తాడు. బంధింపబడి దుఃఖాన్ని అనుభవించడం కంటే నాకు ప్రాయోపవేశమే మంచిది. ఇంటికి తిరిగి వెళ్ళండి. నేను మీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నేను కిష్కింధకు రాను. ఇక్కడనే ప్రాయోపవేశం చేస్తాను. నాకు మరణమే మంచిది. బలవంతులైన రామలక్ష్మణులకు, నా పినతండ్రి వానరరాజు అయిన సుగ్రీవునకు నమస్కారపూర్వకంగా నేను కుశలం అడిగాను అని చెప్పవలెను. నా తల్లి అయిన రుమకు ఆరోగ్యపూర్వకంగా కుశలం అడిగాను అని చెప్పండి. నా తల్లి అయిన తారను మీరు ఓదార్చాలి. నా తల్లి స్వభావం చేతనే జాలి కలది, పుత్ర ప్రేమ కలది. దీనురాలైన ఆమె నేను ఇక్కడ మరణించినట్టు విని తప్పకుండా ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది అని అంగదుడు ఈ మాటలను పలికి వృద్ధులకు నమస్కరించి ఏడుస్తూ దుఃఖంచే కాంతి విహీనమైన ముఖంతో భూమిపై దర్భలు పరుచుకుని శయనించాడు. అంగదుడు అక్కడ శయనించడం చూసి వానరశ్రేష్ఠులు దుఃఖితులై ఏడుస్తూ నేత్రముల నుండి వెచ్చని కన్నీళ్లు కార్చారు. ఆ వానరులందరూ అంగదుని చుట్టూ చేరి సుగ్రీవుని నిందిస్తూ వాలిని పొగుడుతూ ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించారు. వానరులలో ఉత్తములైన ఆ వానర నాయకులందరూ అంగదుని మాటలు విని ఇదే తగినది అని నిశ్చయించుకొని మరణించాలి అనే కోరికతో సముద్రం ఉత్తర తీరమునందు దర్భలను దక్షిణాగ్రంగా పరుచుకుని ఆచమనం చేసి తూర్పు దిక్కునకు అభిముఖులై కూర్చున్నారు. రాముని వనవాసం, దశరథుని మరణం, జనస్థానంలో రాముడు చేసిన రాక్షస వధము, జటాయు మరణము, సీతాపహరణము, వాలి సంహారము, రాముని కోపము, వీటిని గూర్చి మాట్లాడుకుంటూ ఆ వానరులు చాలా భయంతో ఉన్నారు. పెద్ద పర్వత శిఖరముల వంటి అనేకులైన ఆ వానరులు శయనిస్తూ ఉండగా వారి ధ్వనితో గుహలు నిండడం చేత ఆ పర్వతం ఉరుముతున్న మేఘాలతో కూడిన ఆకాశం వలె ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 55వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదాది వానరులు ప్రాయోపవేశం చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 56వ సర్గ యందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతిని చూసి వానరులు భయపడుట, జటాయు మరణించినట్లు వానరుల నుండి విని సంపాతి దుఃఖించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.